ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చాలా అద్భుతమైనటువంటి వీడియో. ఈ వీడియోలో మృత్యు రహస్యం, మోక్షాన్ని ఎలా పొందగలము, మోక్షానికి ఎలా వెళ్ళగలము అనేదానికి మనకి చాలా అద్భుతంగా తెలియపరిచే వీడియో మన ముందుకు వస్తుంది. ముందుగా మీరు మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క బాట, ఒకే ఒక రూపం. ఏమిటి అతను చూపించింది? ఒక చుక్క. అది ఒక చుక్క. అది చుక్క కాదు. ఆ చుక్కని చూసేవాళ్ళు అమృతులు. వాళ్ళకి పునర్జన్మ లేదు. లోకమంతయు జ్యోతితో ఏకమగును. మత గ్రంథములన్నీను జ్యోతి నామమును ఉచ్చరించును. సత్యవేదామృత సారమంతయును జ్యోతి అంటే మర్మమై పొరుగై ఉన్నది. ఇక వేరే ఏమీ లేదు, అంతా జ్యోతి. ఆ జ్యోతిలోనే మనం బ్రతుకుతున్నాం, పుడుతున్నాం, బ్రతుకుతున్నాం, చనిపోతున్నాం. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? అది ఒక ప్రశ్న మన మీద వేసాడు అతను. ఆ చుక్కని చూపించాడు. చూడండి ఆ చుక్క, అది ఒకటే తార. ఆ చుక్కని ధ్యానం చేయండి, మీరు ధరించండి అని అతను గీసి మనకి చూపించాడు. ఈ కాగితం దీనికి ప్రాణం లేదు, కానీ అనేక మందికి ప్రాణాలను ప్రసాదిస్తుంది. ఏమిటి? ప్రాణం లేదు, అనేక మందికి ప్రాణాలనే ప్రసాదిస్తుంది, దివ్యత్వాన్నే అనుభవింపచేస్తుంది. ఈ చుక్క గీత. గీత కాదు. బాబాజీయా కాదు. అట్ట ముక్క రంగు, కానీ బాబాజీ. అందులో ఎంత నుగేవుడమైనటువంటి రహస్యం ఉందో ఆలోచించుకోనండి. విత్తనమందు మహావృక్షము మర్మమై మరుగై ఉండినట్లు. వినండి, విత్తనంలో చెట్టు ఉంది, కంటికి కనిపిస్తుందా? లేదే. విత్తనమందు మహావృక్షము మర్మమై మరుగై ఉన్నట్లు ఈ కాయకు మొక్కలో సర్వం ఏమిటి ఉంది. ఆ ఎవరో అతను కూడా ఉన్నాడు. అతను చూపించినటువంటి బాట కూడా ఉంది, అతను చూపించినటువంటి మార్గం కూడా ఉంది, స్థలం కూడా ఉంది. అదే జ్యోతి. ఆ జ్యోతికి ప్రతిరూపమే ఈ జ్యోతి. ధర్మాన్ని పోషిస్తుంది. ఎక్కడ అధర్మం ఉంటుందో ఆ ధర్మాన్ని ఖండిస్తుంది. అదే ఈ వేళ నేను చేయబోయేటటువంటి ఘన కార్యం. ఏది? సుమారు జెండా 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 ఇదిగో అయితే కష్టం అయిపోతుంది. ఈ జెండాలో హలో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయినారండి. ఆకలి వేసేవాడికి అన్నం కావాలి, కానీ ఆకలి వేయని వాడికి అన్నం అక్కర్లేదు. ముక్తిని పొందాలనేటటువంటి వాళ్ళకి మోక్షం, కానీ ముక్తిని అక్కర్లేదు. కోరికలతోనే ఉన్నాను అంటే వాడికి కోరికే దొరుకుతుంది. ఈ జెండా తీసివేయబడుతుంది. ఎందు గురించి? ఇందులో అధర్మం ఉంది, అధర్మాన్ని ఖండిస్తుంది. ఇప్పుడు ధర్మాన్ని నిలబెడుతుంది. ఇదే ఆ శాంతి పతాకం. ఇదే ఆ శాంతి పతాకం.
అధర్మాన్ని నాశనం చేస్తున్నాడు. ఆ నాశనం కూడా మామూలుగా కాదు, ఈ అధర్మాన్ని నాశనం చేయటమే. గ్లాస్ పడొద్దని గ్లాస్ నువ్వు మాట్లాడుకో. చెప్పబడినటువంటి గీతావాక్యం తాలూకు పరిపూర్ణత. అధర్మం నశించింది, ధర్మం స్థాపింపబడింది. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినటువంటి సత్యం ఇదే. ధర్మార్థ ప్రేమ మోక్ష జీవన స్రవంతిలో ప్రయాణం. ధర్మార్థ కామ మోక్షములు కాదు. మీరు చదువుకున్న ధర్మార్థ కామ మోక్షములు కాదు. ధర్మార్థ ప్రేమ మోక్ష జీవన స్రవంతిలో మీరు ప్రయాణం కాదు. అమ్మ ఆశయం ప్రశాంతత. అమ్మ ఆశయమే ధర్మ సంస్థాపన. అమ్మ ఆశయమే ధర్మ నిధి. అమ్మ ఆశయమే అమృతత్వం. ఇంకంతకన్నా వేరే భాష లేనే లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి మీరు ధర్మంగా జీవించండి, ధర్మాన్ని పోషించండి, ధర్మాన్ని కాంక్షించండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఈ దేశంలో ఈ ధర్మం స్థాపించండి తిరిగి. అదే 4వ యుగం. ఇప్పుడు మీరందరూ చెప్పుకోవాల్సినది ఇది ఏ యుగం? ఏ యుగం చెప్పండి? కృతయుగం. 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 ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. కృతయుగం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. కృతయుగం. నేను అమ్మవాడిలో బిడ్డని. దూషించిన తనయులు వర్ధిల్లరు. తల్లిదండ్రులను ద్వేషించి దూషించిన తనయులు వర్ధిల్లరు. కాబట్టి ఆలోచించుకొని మీ తల్లిదండ్రులకి పట్టడి అన్నం పెట్టండి, గౌరవించండి, వారికి తోడు నీడగా ఉండండి. ఎప్పుడు తల్లిదండ్రులను దూరం చేసుకోకండి. ఈ ధ్యేయం అదే మీకు మోక్షం. ఆ మోక్షం కోసమే నేను కోరేది. నేను నా తల్లిని ప్రేమించి ఆమె ఆజ్ఞను పాటిస్తున్నాను కాబట్టి నాకు మోక్షం ఉంది. నా మోక్షంలో మిమ్మల్ని పిలుస్తున్నాను. నా మోక్ష సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి. శ్రీ శ్రీ జ్యోతిర్మయ ప్రేమ వారికి